వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. మన వరల్డ్ టీచర్ న్యూస్ యూట్యూబ్లో కేవలం తత్వ, ఆధ్యాత్మిక, వేదాంత శాస్త్రాల గురించే ఉంటుంది. ఈ మూడు కూడా ఒకటే అనుకుంటున్నాం, కానీ ఒకటి కానే కాదు. మూటికి హస్తిక మసికాంతర భేదం అనేటువంటిది ఉండనే ఉంది. నీ అనుభవాలని సరిచూసుకోవడానికి శాస్త్రం అద్దం లాంటిది అవుతుంది. శాస్త్రాలు చదివి ఆ విధంగా ఉండాలి అనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. ఆధ్యాత్మిక, తత్వ, వేదాంత శాస్త్ర ప్రశ్నలకి సమాధానం అనేటువంటిది ఎక్కడా కూడా దొరకదు. ఎందుకంటే ప్రశ్నించేటువంటి వాడే సమాధానం కాబట్టి. లక్షలు ఖర్చు పెట్టి సంవత్సరాంతం చదివినటువంటి చదువు కేవలం 3 గంటలలో మాత్రమే తేలుతుంది. అదేవిధంగా నువ్వు చిన్నప్పటి నుంచి స్మరించినటువంటి స్మరణ చివరి 3 శ్వాసల్లో తేలుతుంది. దేర్ ఈజ్ నో డౌట్, యు ఆర్ దట్ ఈజ్ యూ. నీవు జీవితాంతం ఎలా ఉండాలో తల్లి గర్భంలో ఉండగానే ఆయన ప్రింట్ చేశాడు. ఆ ప్రింట్ ప్రకారమే జరుగుతూ ఉంటుంది. లాభాలైనా నష్టాలైనా, ఉద్యోగాలు రావటాలైనా ఓడటాలైనా అన్నీ కూడా దాని ప్రకారమే జరుగుతుంది. శరణాగతి చెందటం తప్ప నీవు చేయగలిగింది, చేర్చగలిగింది ఏమీ లేదు అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. రిజల్ట్ కూడా దాని ప్రకారమే. అయితే ప్రయత్నం చేయటం అనేటువంటిదే నీ ధర్మం. నీ ప్రయత్న లోపం అనేటువంటిది ఎప్పుడూ కూడా ఉండకూడదు. మన అవసరాలకి భగవంతుడు అని కాకుండా ఆయనే మన అవసరంగా ఉండాలి. సాధన చేయటమే మన యొక్క ధర్మం. అంతిమ ఫలితం అనేటువంటిది ఆయన ఇష్టానుసారంగా ఉంటుంది. హీర్ టు దేర్ సాధన, దేర్ ఫ్రమ్ హీర్ సిద్ధి. సాధకుడు అంటే బాణం వేసిన తర్వాత గీత గీస్తాడు. సిద్ధి అంటే గీత గీసిన తర్వాత బాణం వేసేటువంటి వాడు సిద్ధుడు. ఆల్రెడీ సిద్ధిని పొందే జన్మించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. శరణాగతి పొంది సిద్ధిని పొందినటువంటి వాడే భగవాన్ రమణ మహర్షి, జిల్లెళ్ళమూడి అమ్మ, యోగి వేమన, వీర బ్రహ్మేంద్ర స్వామి, ఇలాంటి వాళ్ళందరూ కూడా నిగ్రహం కోసమే విగ్రహారాధన అని చెప్పింది జగజ్జనని జిల్లెళ్ళమూడి అమ్మవారు. ఒక్కడే అనేకంగా తయారయ్యాడు. చూడండి, ఇక్కడ ఏకత్వం అనేటువంటిదే భిన్నత్వంగా ప్రపంచంగా తయారైంది. వాదనల యొక్క అంతమే వేదనల యొక్క అంతమే వేదాంతం అనేటువంటిది అవుతుంది. మన శ్వాసలన్నీ కూడా ఆయన శ్వాసలే అని చిట్ట చివర్లో ప్రతి ఒక్కడూ కూడా తెలుసుకుంటాడు. మేధాశక్తి ద్వారా చంద్రమండలాన్ని చేరుకోగలిగినటువంటి మానవుడు తన హృదయ మండలాన్ని మాత్రం చేరుకోలేకపోతున్నాడు. ఇది విచిత్రమైనటువంటి సంఘటన. జిల్లెళ్ళమూడి అమ్మ, సద్గురు సుబ్రహ్మణ్యం, యోగి వేమన, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద లాంటి మానవాతీత శక్తులు గల వాళ్ళ గురించి తెలుసుకోవడానికి సామాన్య మానవ మేధస్సు అనేటువంటిది చాలదు. నామరూపాలను దాటి వెళ్ళు, అప్పుడు తెలుస్తుంది అసలు విషయం. సింహాసనం అనేటువంటిదే రాజును ఎన్నుకుంటుంది. అదేవిధంగా గురువే శిష్యుణ్ణి ఎన్నుకుంటాడు. పొలం అనేటువంటిదే రైతును ఎన్నుకుంటుంది. కాబట్టి అన్నీ కూడా ఆ స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతుంది. కాబట్టి చేర్చగలిగింది, మార్చగలిగింది ఏమీ లేదు. మన వీడియోలన్నీ కూడా కనీసం 960 వీడియోలు ఉన్నాయి. ఈ మొత్తం కూడా తత్వానికి సంబంధించి, తత్వశాస్త్రానికి సంబంధించినటువంటివి. అందరూ ఒకసారి సద్గురు సుబ్రహ్మణ్యం గారిని, జిల్లెళ్ళమూడి అమ్మవారిని దర్శించి తరించండి. కాశీలో కాలితే మోక్షం అంటారు. శ్రీకాళహస్తిలో కాలు పెడితేనే మోక్షం అనేటువంటిది వస్తుంది. కానీ జిల్లెళ్ళమూడిలో అన్నం తింటేనే మోక్షం వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. మన వీడియోలన్నీ కూడా జ్ఞాన ప్రసూనాలు. అజ్ఞానంతో ఉన్నటువంటి లోకానికి జ్ఞానాన్ని ప్రసాదించేటువంటివి. ఇవి ఇప్పటితో ఆగటం అనేటువంటి జరగదు. సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క ఆజ్ఞ
ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇది ఆపొద్దు అని చెప్పారు. గురువుగారి ఆజ్ఞానుసారంగానే ప్రతిరోజు కూడా 1-2 కంటే కూడా వీడియోలు పెట్టలేం. కాబట్టి మీకు తెలిసినటువంటి వాళ్ళకు కూడా వరల్డ్ టీచర్ న్యూస్ యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేయించి జ్ఞాన ప్రసూనాలను పొంది మానసిక ప్రశాంతతను పొందండి. మానసిక ప్రశాంతత అనేటువంటిది లేకపోతే నీకు ఎన్ని ఉన్నా కానీ అవన్నీ లేనట్లే. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. నమస్తే.